ఒకరోజు స్నేహ నన్ను కలవడానికని వచ్చినప్పుడు తను చాలా అప్సెట్ గా కనిపించింది. నిన్న నాతో అతను చెప్పింది చేసిందంతా నేనేం మాత్రం భరించలేకపోయాను. అతను అప్పులు తీర్చుకోవడానికి నన్ను సెక్స్ పార్టీకి వెళ్ళమని నన్ను దారుణంగా హింసించాడు. ఇక భరించడం నా వల్ల కాదు సార్. అతను చెప్పినట్టు చేయకపోతే నన్ను చంపేస్తాడు. నేను వాడిని చంపేస్తాను ఖచ్చితంగా. నేను చెప్పినట్టు చేయకపోతే నన్ను నేనే నాకెవరి సహాయం అక్కర్లేదు. నేను ఒంటరిదాన్ని అని నాకు తెలుసు. నేనే ఏదో ఒకటి చేస్తాను. స్నేహ నువ్వెందుకు భయపడకు, నేను నీతోనే ఉన్నాను కదా. తన కోసం ఏం చేయడానికన్నా నేను సిద్ధపడ్డాను సార్. హత్య జరిగిన రోజు ఏం జరిగిందని మీరు ఇంకా చెప్పలేదు. నేను స్నేహ ప్లాన్ చేసి రూబిన్ని హత్య చేయడానికి ఎదురు చూస్తున్నాము. అతను ఎప్పట్లాగే పని ముగించుకున్నాక ఫ్లాట్కి వచ్చాడు. తను లోపలికి వస్తున్నప్పుడు అతను కంట పడకుండా నేను లోపలికి వెళ్ళి దాక్కున్నాను. ఏమైంది? నీ నిర్ణయం ఏంటి? ఏంటి సమాధానం చెప్పు. నేను చెప్పాను కదా నేను చెయ్యనని. ఇలా ప్రతిసారి చెప్పడం నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇక్కడ ఏమైనా ఐపీఎల్ జరుగుతుందా? వచ్చాడు పెద్ద పోటుగాడు. అన్నిటికీ కారణం ఇదిగో ఈ తాగుడే. రేపు నువ్వు జీవంతో ఉంటావని మాటిచ్చాను. అప్పు తీర్చడానికి భార్యని పంపిస్తున్నావే నీకు సిగ్గు కాలేదు? లేదే, నాకు సిగ్గు లేదు. ఇంతకాలం నాతో కాపురం చేసేవే అర్థం కాలేదా? అంత ముఖ్యమైతే నీ ప్రేయస్ ఉంది కదా, తీసుకెళ్లి దాన్ని తాకట్టు పెట్టు. ఏం వాగుతున్నావు నువ్వు? నిన్ను నీకు వాళ్ళ గురించి చెప్తే పడుచుకుని వస్తుందా? కట్టుకునే భార్య అంటే నీకు ఏంటే నన్నే కొడతావా? అతను మత్తులో ఉన్నాడని తెలుసుకొని మా ఇద్దరి ప్లాన్ ప్రకారం నేను కార్ తీయడానికని బయటికి వెళ్ళాను. ఉన్నట్టుండి రూబిన్ లేచి స్నేహాన్ని కొట్టసాగాడు. తనని కాపాడదామని నేను వెళితే రూబిన్ నన్ను తోసేశాడు. చేతికి దొరికిన ఫ్లవర్ వాస్ తీసుకొని అతని తలపై బలంగా కొట్టాను. స్నేహ స్నేహ ఏం కాదు, భయపడకు. నేను వెళ్ళి బండి తీసుకురానా? ఓకే.